వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. మరి ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. 2020వ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కోరుకుందాము. మరి ఈ రోజు చూస్తున్నాం కదా, అమ్మవారి ఆలయం ఎంత అంగరంగ వైభవంగా కూడా మరి అలంకరణ ఉందో, అమ్మవారి రూపాన్ని చూస్తున్నాము ఎంత చక్కగా ఉందో. అమ్మవారి రూపాన్ని పూలతోటి అలంకరించడం అనేది ఇక్కడ ప్రత్యేకత కూడా. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. అదే ప్రత్యేకతతోటి ఈ రోజు మరి 2026వ సంవత్సరంలో కూడా ఆషాఢ మాస బోనాలను అంగరంగ వైభవంగా ఇక్కడ సమర్పించుకోవడానికి చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాము, క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోతున్నాయి మొత్తం కూడా. అలాంటిది ఇక్కడ అయినప్పటికీ కూడా అమ్మవారి మహిమ తెలుసు కాబట్టి అందరూ కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి, అమ్మవారిని మొక్కుకోవడానికి చాలా మంది ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇప్పుడైతే. ఎందుకంటే ఒకప్పుడు వేల సంఖ్యలో వచ్చేవాళ్ళు, ఇప్పుడు లక్షల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అలాంటిది మనం చూస్తూ ఉన్నాము. ఎంత చక్కగా ఉన్నారు ఏంటి అనేది కూడా. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం. చాలా ఇయర్స్ నుంచి. ఎలా అనిపిస్తుంది అమ్మవారికి? చాలా సంతోషంగా ఉంటారు. సమర్పిస్తారా? అవునమ్మా, ప్రతిసారి. అవును. అమ్మవారి మహిమ గురించి చెప్పండి. అమ్మవారి మహిమ గురించి మాటల్లో చెప్పలేమన్నా. మాటల్లో చెప్పలేరు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే సికింద్రాబాద్ సికింద్రాబాద్ లోనే ఉంటారు. కానీ క్యూ లైన్ ఏమన్నా ఇబ్బందిగా ఉందా? కొంచెం లేట్ అవుతుందండి. కొంచెం లేట్ అవుతుంది, కదలట్లేదు. అవును. ఏం చెప్తుంటారు మీరు? తొందరగా క్యూ లైన్ జరిపిస్తే బాగుంటుంది అంటారా? అంతే, బోనాలను కొంచెం తొందరగా పంపిస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ పెద్ద ఆవిడ కూడా మరి బోనం ఎత్తుకున్నారు. అమ్మని అడుగుదాము. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు? 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి. అమ్మవారి మహిమ గురించి మీ మాటల్లో చెప్పండి అమ్మా. మంచిగా అమ్మ కోరుకుంటే మనకు వరం ఇస్తుంది అమ్మవారు. మంచిది. అమ్మవారు శాకాహారి కదా, అమ్మవారికి బోనం ఎటువంటి బోనం తయారు చేసుకోవాలి? పరిమాణం, బెల్లం, పెరుగు పంపిస్తారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు? పుట్టి పెరిగింది ఇక్కడనే పుట్టి పెరిగినాము. చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం. ఇక్కడే కాబట్టి మీరు అదృష్టవంతురాలు. అవును, అందుకే మహంకాళమ్మ ఆడపడుచులం మేమందరం. ప్రతి ఇయర్ వస్తాం. మామూలు టైంలో కూడా వస్తాము, ఫ్రైడే. అందుకే అమ్మ అందరం బిడ్డలమ్మ అమ్మకి. మేము అందరం, మా అందరినీ ఆమె ఉండి చూసుకుంటుంది. ఈసారి అస్సలు బాగాలేదు. క్యూ లైన్ చాలా ప్రాబ్లం అవుతుంది. బోనం వల్ల చాలా కష్టం అవుతుంది. ఇక చూడాలి ఇక అంతే. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? మేము ఇక్కడే పుట్టి పెరగడం అంతా ఇక్కడే. మేము ఉండి 40 ఇయర్స్ అవుతుంది ఇక్కడ. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇది మా సికింద్రాబాద్, మా బోనాలు కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఇక్కడనే టైం అవుతుంది. 15 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి బోనం ఎత్తుకుంటా, ఆడపడుచు కాబట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మవారికి మమ్మీ వాళ్ళ బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్. మేము 4 రోజుల్లో ఉంటాం. మాకు మమ్మీ వాళ్ళది బన్స్లాల్పేటలో ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి బోనం ఎత్తుతారు కదా ప్రతిసారి? ఎవ్రీ ఇయర్ వెరీ హ్యాపీ. కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటే బాగుండేది, అంటే ఇక పంపేయడానికి. ఇంకో క్యూ లైన్ ఏర్పాటు చేస్తే ఇంకో క్యూ లైన్ తక్కువ వెళ్ళడానికి, అట్లీస్ట్ బోనాలకైనా కొంచెం ఫ్రీగా వదిలేస్తే బాగుంటది. థ్యాంక్ యూ. ఇంకా కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చాలా మంది కూడా, ఎందుకంటే క్యూ లైన్ లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు చాలా మంది కూడా. ఇక్కడ ఇంకా సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. ఇక్కడేనా? ఇక్కడనే. కబడ్డీ కూడా. మట్టి బోనమా, రాగి బోనం? రాగి బోనం. అవును. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వస్తారు కాబట్టి అమ్మవారి మహిమ ఎలా ఉంటుంది? చాలా బాగుంటది, మంచి అనిపిస్తుంది. కోరికలు నెరవేరుస్తుంది. రండి, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మా అందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే చాలా మంది చాలా సంతోషంగా కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు కాబట్టి, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి, అందరూ చక్కగా వాళ్ళు అమ్మవారికి బోనం రెడీ చేసుకొని మంచిగా పట్టు చీరలతో అలంకరణ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. మేడం, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు?
ఆల్మోస్ట్ 15 years అవుతుందండి. 15 years అవుతుంది. ప్రతి ఇయర్ బోనం ఎత్తుతారు. నేనేం ఎత్తాను బోనము, నేను పాస్ట్ లైక్ 10 years నుంచి బోనం ఎత్తుతున్నాను. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అమ్మవారి మహిమ ఎట్లా ఉంటుంది అసలు? ఆమె మహిమ అనేది వి కాంట్ కౌంట్లెస్ అన్నమాట. బట్ ఇక్కడ అరేంజ్మెంట్స్ బోనం వాళ్ళకి కొంచెం చూసుకునేది ఉండే. ఈసారి ఏం కోరుకుందాం అనుకుంటారు అమ్మవారి? ప్రజల గురించి అండి, వర్షాలు బాగా పడాలి, మన ఫ్యామిలీ గురించి, ఇంకా కామన్ పీపుల్ గురించి గవర్నమెంట్ తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవాలి. దేనికి తీసుకోవాల్సిందో దానికి ఇంకా ఏమైనా అభివృద్ధి చెందాలని ఆబ్వియస్ గా డెవలప్ చేయాలి కదా. చాలా రోడ్స్ వర్షం పడితే ఎలా అయిపోతాయి, రోడ్స్ అని, ఎడ్యుకేషన్ కానీ అన్ని సిస్టమ్స్ డెవలప్ చేయాలి గవర్నమెంట్ చేయాలి. మీకు ఎలా అనిపిస్తుందిరా? లైన్ లో నిలబడి నీరసం వచ్చిందా? చాలా ఎక్కువ ఆంటీ. వచ్చేసిందా? అవును, ఆకలేస్తుందా? ఆకలి అంటే ఆకలి కాదు, కానీ కొంచెం ఫాస్ట్ చేయాల్సింది లైన్స్ కి. ఫస్ట్ చేయాలి, స్మూత్ లైన్ పెట్టాలా? చెప్తామా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు చెప్పు. కొంచెం క్యూ లైన్స్ ఫాస్ట్ చేయండి అంకుల్. అదే. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా మంది ఇక్కడ చాలా మంది. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? ముందుగా మా ఆర్టీవీ తరఫు నుంచి మీకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీకు మీ యొక్క ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు, మా తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎట్లా ఉంది సార్ ఈసారి ఏర్పాట్లంతా కూడా? చాలా పకడ్బందీగా ఉన్నది ప్రభుత్వం ఏర్పాట్లు కాబట్టి. మరి ప్రతి సంవత్సరము చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా 8 లైన్లు, అంటే 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుండి ఒక్కొక్క లైన్లో 2 లైన్లు ఉన్నాయి. బోనాలకు ప్రత్యేకమైన మన ఆడబిడ్డలకు, మన చెల్లెళ్లకు, తల్లులకు వాళ్ళు ఉపవాసంతో, దీక్షతో, కాళ్లకు పాదరక్షలు లేకుండా వాళ్ళు వస్తారు. వాళ్ళే ప్రథమ విఐపిగా ఉండాలని ప్రభుత్వం వారు, మన పెద్దవాళ్ళు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మన దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ వాళ్ళు, వీళ్ళందరం కలిసి మేము ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టాము. మరి అందుకే ఆడబిడ్డలు బోనం లైనే ప్రత్యేకంగా లైను. బోనం లేకున్నా ఆడబిడ్డలు ఎవరొచ్చినా వాళ్ళు ముందుగా వెళ్ళాలి. ఇది ముఖ్యంగా ఆడబిడ్డల పండుగ. ఆ తల్లి ఆడబిడ్డలను దీవిస్తుంది. ఆడబిడ్డల పండుగ కాబట్టి ఆ తల్లి ఆడబిడ్డల్ని దీవిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. చక్కగా అందరూ కూడా చక్కగా అలంకరణ చేసుకొని పాదరక్షలు లేకుండా అమ్మవారికి చక్కగా బోనాలను సమర్పించుకుంటా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది భక్తులు ఇంకా కొద్దిగా క్యూ లైన్లు పెంచితే బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అమ్మ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? ఇప్పుడు చాలా ఏం లేదు, మేము చిన్న ఉన్నది మా అమ్మ, మా నాయనమ్మ అందరూ వస్తారు ఇడికి. ఇదే మా నాయనమ్మ, మా తాతమ్మలు అందరూ. ఎంత చక్కగా అమ్మవారి దగ్గరే మీరు ఉన్నారు. మేము అమ్మగారింటికి వచ్చినాం పండుగకి, అత్తగారింటి కాడికి వెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అందుకే ఆడపిల్ల ఎత్తుకోవాలి కదా బోనము ఈ అమ్మవారికి. అందుకే ఇక్కడనంట వాళ్ళ మమ్మీకి. ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడిద్దాము. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చారు? 25 years. 25 years. ఎలా ఉంది అమ్మవారి మహిమ? మంచిగా ఉంది, చాలా మంచిగా. ఏం కోరుకుంటున్నారు ఈసారి? ఏం కావాలంటే అది అమ్మవారికే చెప్తా. అమ్మవారికి సార్ మీరు చెప్పండి, ఈ సంవత్సరం ఏం కోరుకోబోతున్నారు? వర్షాలు సమయానికి కురిసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పంటలు బాగుపడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. చెప్పు. హలో. హాయ్ బోల్. హ్యాపీ బోనాలు. హాయ్ బోల్. హ్యాపీ బోనాలు బోల్. హాయ్ బోల్. హ్యాపీ బోనాలు చెప్పు. హాయ్ బోల్ రే. ఒక్కలు చూడు ఏడుస్తావా ఏంటి? ఏడవకు. చిన్న పిల్లలు కూడా క్యూ లైన్ లో ఉన్నారు. చక్కగా అందరు కూడా క్యూ లైన్ లో చిన్న పిల్లలంతా వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. క్యూ లైన్ లో వచ్చే భక్తులకి వాటర్ ప్యాకెట్స్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ అంతా క్యూ లైన్ లో ఉండే భక్తులకి వాటర్ ప్యాకెట్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే దాహం వేస్తే ఇబ్బంది కలగకుండా అని చెప్పేసి కూడా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి మరి మంత్రోచ్చారణ, అమ్మవారికి ప్రతి రోజు కూడా మంత్రోచ్చారణ చేసేటువంటి ప్రధాన అర్చకులు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరొకసారి అయితే ఇక్కడ మనకు ఈయన్నే వెయిట్ చేస్తా ఉన్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకు ముందు ఇంకా భక్తులు చాలా మంది ఉన్నారు. మరి వేణుమాధవన్ స్వామి గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి గారు, ఈ రోజు భక్తుల రద్దీ చాలా కనిపిస్తా ఉంది, క్యూ లైన్లు కూడా లేట్ అవుతున్నాయి అంటున్నారు. చెప్పండి. ఏమీ లేదమ్మా, నేను మొన్ననే చెప్పాను, భక్తులు 15 రోజులు
జాతర చేసుకుంటున్నారు. అంటే దీనిలో అర్థం ఏమిటి? ఇంచుమించుగా అందరూ దర్శనం చేసేసుకుంటున్నారు. ఈ రోజు విశిష్టత గొప్పతనం, మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఇది ఈ రోజున మనకు కలిగిన ప్రకృతి చాలా అనుకూలంగా ఉండడం, మనని ఆశీర్వదించడం, నిన్నటి వరకు కొంత వాన తగ్గిపోవడం, అందరిలో ఒక సంతోషాన్ని కలుగజేసి అందరూ కూడా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంతలో అమ్మవారి దర్శనం, మహాకాళి అమ్మవారిని లష్కరులో వచ్చి అమ్మవారి యొక్క గోణాలను సమర్పించి అమ్మవారికి చీరసారాలు కొట్టకుండా వెళ్ళేటువంటి వాళ్ళు ఉండరు. అటువంటి జరగదని నేను 100కి 100 తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మొత్తం కూడా అమ్మవారి దర్శనానికి చాలా మంది వచ్చారు, కానీ చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు స్వామి, అక్కడ పూలతో అమ్మవారిని అలంకరించారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రత్యేకత ఏంటి? అలంకారప్రాయంగా లోపల ఉన్నటువంటి అమ్మవారిని పూలతో తయారు చేయడం అంటే మామూలు మాట కాదు తల్లి. అది కళాకారుడి యొక్క ప్రజ్ఞని చూపిస్తూ అంత తన్మయత్వంలో ఆనందమయంగా చేశాడంటే వాడికి జోహాలు చెప్పుకోవచ్చు. అదే అమ్మ లోపల అత్యద్భుతంగా పట్టు చీరలతో, బంగారు వస్తువులతో, రకరకాలైనటువంటి క్రియలతో అమ్మవారు చాలా ఆనందంగా ఉంది. అమ్మ తన యొక్క రూపాన్ని ఏనాడైనా ఈ విధంగానే తెలియజేస్తూ ఉంటుంది. అందుకే మేము కూడా అలాగే తయారయ్యొచ్చు చూసాం కదా. మీరు ఎప్పుడే కానీ స్వామి మీ చేతికి ఉన్న కడియంది మీరు చెప్పాలి. నేను మంత్రశాస్త్రవేత్తని. ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాలుగా జగద్గురువులకి, పుష్కగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యానృసింహ భారతి స్వామివారికి మంత్రశాస్త్రంలో శిష్యుణ్ణి. పుష్కగిరి సాంప్రదాయంలో మొట్టమొదటి పూర్ణ దీక్షాకరుణ్ణి నేనే. నా వల్లే పుష్కగిరి పీఠంలో మంత్రశాస్త్రం అనేది బయటికి రావడం మా గురువు గారు నాకు పెట్టినటువంటి భిక్ష. వారి అనుగ్రహంతో ఇంతటి మంత్రశాస్త్రవేత్తనై, మంత్రవాదిని, శ్రీ విద్యా ఉపాసకుడినై ఉన్నందువల్ల నాకు చాలా సన్మానాలు జరగడం, నాకు ఒక 14 సర్టిఫికెట్లు రావడం, అలాగే ఎన్నో టైటిల్స్ రావడం. దానితో పాటు 3 పీఠాధిపతులు నాకు బంగారు కడియాలతో సన్మానం చేశారు. ముందుగా మా గురువులు, జగద్గురువులు ఆశీర్వాదాన్ని ఒక బంగారు కడియం, అలాగే రెండవది విద్యారణ్య స్వామి గారు హంపి పీఠాధిపతులు ఆశీర్వదించి ఒక కడియం, నృసింహ భారతి అని నృసింహ పీఠాధిపతులు ఒక కడియాన్ని, అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గారు, గోదావరి ఖని ఎమ్మెల్యే గారు, కొక్కులీశ్వర్ గారు, వారు నేను చేసిన పూజల వల్ల వారు ఎమ్మెల్యేగా గెలుపొందినందువల్ల గెలిచిన రోజు సాయంత్రం నాకు తీసుకొచ్చి బంగారు కడియాన్ని వేసేసి నన్ను సత్కరించడం, నా భక్తులందరూ కలిసి గురువుల యొక్క ఆశీర్వాదంతో ఒక కడియం వేయడం, 5 కడియాలు నా చేతికి వేయడం అనేది జరిగింది. నేను నాకు తెలిసిన రోజుల్లో, అంటే కాస్త వ్యామోహం లేని రోజుల్లో ఎవరిని పూజకి ఇంత ఇవ్వమని అడిగేవాడిని కాదు. ఆ విధంగా నా మీద ప్రేమతో చాలామంది నాకు భక్తిగా సమర్పించినటువంటి ఈ బంగారు వస్తువులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారు కదా, మరి ప్రధాన అర్చకులు అయితే ఎంత అంగరంగ వైభవంగా కూడా అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. కాకపోతే భక్తుల రద్దీ ఎక్కువైంది కాబట్టి క్యూ లైన్లలో ఎక్కువసేపు ఉంటున్నారు. లక్షల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు భక్తులు అని చెప్పారు. అలాగే అమ్మవారి ఆలయం గుమ్మానికి అమ్మవారిని పూలతో ఎందుకు అలంకరిస్తారో కూడా ప్రత్యేకత చెప్పారు. అలాంటిది ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి వద్ద మాత్రం, ఆలయం వద్ద అంగరంగ వైభవంగా బోనాల జాతర
జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రముఖుల్లో రాజకీయ నాయకులు పొన్నం ప్రభాకర్ కూడా రావడం జరిగింది, అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ కుటుంబ సమేతంగా కూడా ఆయన ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా రావడం జరిగింది, వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా ప్రముఖులు చాలా మంది వచ్చే అవకాశం కూడా ఉంది, ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకా చాలా మంది జోగినీలు చాలా మంది వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళందరినీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. మరోసారి ఆర్టీవీ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. కెమెరామెన్ వేణుతో నిర్మల, ఆర్టీవీ.